ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ దినాన మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకునే అవకాశాన్ని ప్రభు నా జీవితంలో నూతనముగా అనుగ్రహించిన వాత్సల్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నిరంతరం ఆయన హస్తముల క్రింద, ఆయన రెక్కల క్రింద దాచబడి సంరక్షింపబడి మనం పోషింపబడుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి 121వ సంకీర్తన 3వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చదివిన భాగములో 3వ చరణములో ఉన్నటువంటి మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లనీయడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడే నిజమైనటువంటి సహాయకుడు. ఆయన మనకు సంరక్షకుడని, భద్రతను అనుగ్రహించువాడని కీర్తనకారుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ దినాన అనేక పరిస్థితుల్లో తొట్టిల్లిపోతూ ఉన్నారు కదా. కొన్ని దినాలు బాగానే బైబిల్ చదవాలని తెరిచి చదవడం ప్రారంభించారు. ఆది కాండం నుండి, లేకుంటే ప్రియులారా ద్వితీయోపదేశ కాండం వరకు చదివారేమో. అక్కడి నుంచి అమ్మో ఇక నా వల్ల కాదులని తొట్టిల్లిపోయారేమో. 2 పూటల లేదా 3 పూటల, దినమునకు 7 మార్లు, దినమునకు 3 మార్లు ప్రార్థన చేశారు కొన్ని దినాలు. కానీ అమ్మో ఇది నా వల్ల కాదులే, నేను చేయలేనులే అని చెప్పి ఆ పరిస్థితుల నుండి తొట్టిల్లిపోయారా? దేవుని సన్నిధికి క్రమంగా నేను వస్తాను అని చెప్పి ఆ పరిస్థితులలో నుండి మీరు తొట్టిల్లిపోయి ఉన్నారా? ప్రియులారా, మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యములో కీర్తనకారుడు 56వ అధ్యాయం 12వ వచనములో అంటాడు, దేవుని సన్నిధిలో నీ పాదములు సంచరించాలి. లోకములో కాదు ప్రియులారా, అటు ఇటు పరిగెత్తుకుని వెళ్ళటం కాదు, లోక ఆనంద, లోక సంతోష భోగాలలో మునిగి తేలడం కాదు ప్రియులారా. మన పాదాలు నిలవలసింది లోకములోను, వ్యసనాల దగ్గర, పాపపు క్రియల దగ్గర కాదు. మన పాదములు నిలిచి ఉండాల్సింది దేవుని యొక్క సన్నిధానములో. అందుకనే మనము 56వ కీర్తన 12వ వచనాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవుని సన్నిధిలో సంచరించున్నట్లు, జీవపు వెలుగులో ఉండునట్లు, అంటే నా పాదాలు పాపము కొరకై పరిగెత్తక నీ సన్నిధిలో ఉండునట్లు సహాయం చేయ ప్రభువా. అలాగున మన జీవితాలను కాపాడుకొనగలిగితే, యవనస్తులారా, ప్రభు మీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున మనము మన పాదములు లోకం వైపు పరిగెత్తనివ్వకుండా, లోకం వైపు పరిగెత్తకుండా, పాపం వైపు పరిగెత్తకుండా దేవుని సన్నిధికి పరిగెత్తే పాదాలుగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా తొట్టిల్లిపోం ప్రియులారా. అలాగున మన పాదములు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు, రెండవదిగా వాక్యపు వెలుగులో మనము నడిచినప్పుడు
సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞానము యథార్థత అనే మార్గములో మనము నడిచినప్పుడు దేవుడు ఒక దినాన్ని నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ప్రియులారా, యోసేపును దేవుడు వర్ధిల్లింప చేసినట్లుగా, దావీదును చక్రవర్తిగా చేసినట్లుగా నీవు దేవుని సన్నిధిలో ఉంటే, నీవు దేవుని సన్నిధిలో ఉండి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ జీవితం చాలా విలువైనది. నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వు. అలాంటి కృపా ధన్యత ప్రభు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? మీరున్న చోట తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిస్తారా? దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ మహోన్నత నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మీ సన్నిధిలో నిలిచి ఉండు వారుగా వారు వర్ధిల్లింపబడడానికి సహాయం చేయండి. మీ మందిర ఆవరణములో ఒలీవ మొక్కల వలె వర్ధిల్లుటకు కృపను దయచేయండి. వారి జీవితాలను దీవెనకరముగా మార్చమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.